అవని పల్లవి దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "ఏంటి పల్లవి నువ్వేం చేస్తున్నావు? ఇన్నాళ్ళు నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, ఏదో చేస్తున్నావన్న అనుమానం మాత్రమే ఉండేది. కానీ ఈ రోజుతో కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు ఏదో చేస్తున్నావు. మర్యాదగా చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా అవనిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే, "నువ్వు మర్యాదగా చెప్తావా లేదా?" అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "ఇంకెందుకు ముసులో గుద్దులాట, ఇక నీకు చెప్పేస్తాను విను. నాకు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అన్నా చాలా చిరాకు. నాకు శ్రీకర్ ఒక్కడి మీదే పగ లేదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పగ ఉంది. అందుకే ఈ ఇంట్లో అడుగుపెట్టాను అవని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు చూస్తూ ఉండిపోతుంది. "నేను ఈ ఇంటిని, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేంత వరకు నాకు మనస్తృప్తి ఉండదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని అయితే ఏం మాట్లాడుతుంది పల్లవి అని చెప్పేసైతే అనుకుంటూ పల్లవి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "నేను ఎలాగైనా సరే ఈ ఇంటిని నాశనం చేసే ఇక్కడి నుండి కదులుతాను. లేదంటే అప్పటి వరకు నాకు మనస్తృప్తి ఉండదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "ఎందుకు పల్లవి? ఎందుకు ఇంత పగపట్టావు? ఎందుకు పల్లవి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "నేను ఎందుకు పగబట్టానో నీకు తర్వాత తెలుస్తుంది" అని చెప్పేసైతే అంటూ, "వీళ్ళందరిని నేను నాశనం చేసేంత వరకు వదిలిపెట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చెంప మీద పల్లవిని గట్టిగా కొడుతూ ఉంటుంది. "నన్నే కొడతావా?" అని చెప్పేసైతే పల్లవి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే, "కొట్టడం కాదు చంపేస్తాను" అని చెప్పేసైతే ఇంకో చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.